పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం పాటు కొనసాగించిన వైవాహికేతర బంధాలకు చట్టపరమైన రక్షణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 15 ఏళ్ల పాటు కలిసి ఉండి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని ఒక మహిళ వేసిన పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె చేసిన ఆరోపణలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్ల కాలంలో వివాహం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించింది. వివాహం జరిగి ఉంటే చట్టపరంగా ఆమె పరిస్థితి మెరుగ్గా ఉండేదని, అయితే బిడ్డ పోషణ కోసం మాత్రం భరణం కోరవచ్చని కోర్టు సూచించింది. మరో కీలక కేసులో సంతానం విషయంలో మహిళల స్వయం ప్రతిపత్తికే ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంతమంది పిల్లలను కనాలి, ఎప్పుడు కనాలి అనే తుది నిర్ణయం మహిళదేనని స్పష్టం చేసింది. ఒక 15 ఏళ్ల బాలిక తన అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పుట్టబోయే బిడ్డ కంటే గర్భిణీగా ఉన్న మహిళ అభిప్రాయమే అత్యంత ముఖ్యమని, గర్భిణీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా కొనసాగించడం వల్ల మహిళల మానసిక ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా వారి విద్యావకాశాలు, సామాజిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది బిడ్డ సమగ్ర అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ బాలిక మోస్తున్న 28 వారాల గర్భాన్ని వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా తొలగించుకునేందుకు ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల విషయంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.